క్రైస్తవేతరులకు వారి గుడి కానీ, గోపురాన్ని కానీ, మసీదు కానీ ఎగురగొట్టగలరు. ఒక్క క్రైస్తవుడు మాత్రమే ఈ బరితెగింపులోనికి వస్తున్నాడు. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఏ క్రైస్తవేతరునైనా చూడండి, వారికి సంబంధించిన ప్రార్థనా స్థలాల్లోనికి ఏ రోజు వారములో నియమించబడిన ఒక దినాన భక్తి మర్యాదలతో, శ్రద్ధతో, వైరాగ్యముతో తాను తగ్గించుకొని అక్కడికి వెళ్ళి పాద ప్రదక్షిణ చేస్తుంటే, ఓ క్రైస్తవుడా, నీ దౌర్భాగ్యమైన జీవితం ఎంత గొప్పది. మీ నాన్నగారు అమ్మగారికి ఆరోగ్యం ఉందనా, ఉద్యోగం ఉందనా, డబ్బు ఉందనా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనా, ధన ఘనతలు ఉన్నాయనా, వారు ఐశ్వర్యవంతులైనా, ఏమి చూసి నువ్వు అతిశయపడుతున్నావు? నీ డబ్బా, నీ చదవా, నీ చందమా, నీ ఆరోగ్యమా, నీ 6 ప్యాక్ 4 ప్యాక్ సాలరీనా, కారా? ఎంత ధైర్యం నీకు? నువ్వు తినే ఆహారం ఎవరిది, కట్టుకునే బట్ట ఎవరిది, పీల్చే గాలి ఎవరిది, భూమి మీద నివసించే భూమి ఎవరిది? ఇన్ని నీకు తెలిసింది కూడా ఆ ఉదయంలో ఎంత బాధ